దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడిచింది. 79 ఏళ్లలో ఇండియాలో ఇండిపెండెన్స్ డేలు చేసినప్పుడల్లా రాజకీయం లీడర్లు చెప్పేదేంది, రాజ్యాంగాన్ని గౌరవించుకుందాము, ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందామని దొడ్డు పొడుగు మాటలు చెప్తారు కదా. అవన్నీ సాధ్యమవుతున్నాయంటే చెప్తా పని. పరాయి దేశమోడు వచ్చి మన దేశాన్ని పాలించేది ఏంది అని సావుకు ఎదురొడ్డి పానాలు అర్పించిన వీరపుత్రులు ఉన్న భారతదేశంలో సాటి భారతీయుని మోసం చేసే రాజకీయం లీడర్లు ఇప్పుడు దాపరమయ్యిండ్రు. సాటి భారతీయుని చంపే షాడిస్టులు మోపయినరు. ఇక ప్రజాసేవ ప్రజల కోసమే మా జీవితం అని కళ్ళబొల్లి మాటలు చెప్పే కదర్బడలు వేసుకున్న లీడర్ల కథ చెప్పరాదు. బ్రిటిషోని కంటే డేంజర్గా తయారైనరు. తడిబట్టతోని గొంతులు కోసేటట్టు తయారుండ్రు. దేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారే, ఎన్ని ప్రభుత్వాలు పడిపోయాయి. ఇన్నేళ్ళ ఈ స్వతంత్ర భారతంలో గెలిచిన లీడర్లు ఎప్పుడు అసెంబ్లీలో పద్దులు ప్రవేశపెట్టినా, పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టినా ఏం చెప్తారు? దేశంలో పేదరికాన్ని పురాగా ఓడగొడతాము, భారతదేశంలో గరీబులకు బాధలు లేకుండా చేస్తాము, దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, రెమ్మలు, చెక్కలు, తలుపులు, కిటికీలు అని చెప్పిండ్రు. ఇప్పటికీ చెప్తానే ఉన్నారు కానీ ఆ పట్టుకొమ్మలని ఇప్పటికీ పట్టించుకుంటలేరు. చంద్రమండలం మీదికి రాకెట్ పంపేంత తెలివిని సంపాదించుకున్న భారతదేశం లీడర్లు దేశంలోనే ఉన్న తండాలకు, గూడాలకు తొవ్వలు పోయించి అంబులెన్సులు పోనీయనంత లాపరవగా ఉండ్రు. ఇప్పటికీ తండాలకు, గూడాలకు తొవ్వలు సాపులేక అడవి బిడ్డలు, మహిళలు ఎవరన్నా పురిటి నొప్పులు వస్తే డోలీల మోసుకపోయే దరిద్రము 79 ఏళ్ల బట్టి స్వతంత్ర భారతదేశంలో ఉన్నదంటే ఇక దేశం నేలుతున్న లీడర్లు ఏ పాట ఎలగబెడుతుండ్రో అర్థం చేసుకోవచ్చు. ప్రవేశపెట్టే బడ్జెట్ ఏమో ప్రజల కొరకు అంటారు. మరి ఆ పైకమంతా ఏమైతున్నట్టు, ఏ గద్దలు ఎత్తుకపోతున్నట్టు? తెల్లోడు పోయి నల్లోళ్ళు వచ్చినా ఎట్లుందో మన బతుకు గట్లనే ఉన్నది. స్వాతంత్రం వచ్చినట్టే గాని స్వేచ్ఛాగారులు మాత్రం ఈ రాజకీయం లీడర్ల ఏలువడేలా పీల్చుకోలేకపోతున్నాము. మరి ఎవ్వలకు ఇండియాలో ఇండిపెండెన్స్ డే వచ్చింది అంటే మాటలతోని పొద్దు గడిపే పొలిటికల్ లీడర్లకు మాత్రమే అంటున్నారు ఈ ముచ్చటిన అసలు సిసలు భారతీయులు.